అఖండ తాండవం 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చలేదండి. జస్ట్ బిలో యావరేజ్ అనిపించింది. స్టోరీలోకి వెళ్తే టిబెట్ జనరల్ కొడుకు భారతీయ సైనికుల చేతిలో మరణిస్తాడు. తన కొడుకు చావుకు కారణమైన భారతదేశం మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలోని కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపి మహాకుంభమేళా జరుగుతున్నప్పుడు గంగా నదిలో వైరస్ని రిలీజ్ చేస్తారు. ఆ వైరస్కి సొల్యూషన్ కనుక్కున్న డిఆర్డిఎస్ సైంటిస్టుల మీద అటాక్ చేసి అందరినీ చంపేస్తారు. కానీ అక్కడి నుంచి ఒక పాప తప్పించుకుంటుంది. అక్కడి నుంచి తప్పించుకున్న పాప అఖండాను ఎలా కలిసింది, అఖండ ఆ పాపను ఎలా కాపాడగలిగాడు, ఆ పాపకు అఖండకు ఉన్న సంబంధం ఏంటి, అఖండ తన తల్లి చివరి కోరికను తీర్చగలిగాడా లేదా అనేది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ పార్ట్ 1 అయిన అఖండ గురించి 2 మినిట్స్ చూపిస్తారు. పార్ట్ 1 ఎండ్ కార్డ్ నుంచే పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పటి నుంచి టైటిల్ కార్డు పడే వరకు మూవీ వావ్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే టైటిల్ కార్డ్ పడిన తర్వాత మూవీ మొత్తం కూడా చాలా స్లోగా డల్గానే వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్తో సినిమా మాంతం పెరుగుతుంది. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తంలో కూడా బాలకృష్ణ గారు 2 ఫైట్స్కి మాత్రమే అంకితం అయ్యారు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ పర్లేదనే చెప్పొచ్చు. అఖండ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. అఖండ గారు సనాతన హైందవ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ సినిమాకి హైలైట్ అయిందని చెప్పాలి. అలాగే తన తల్లి మరణించిన తర్వాత శివుడితో వచ్చే సీన్ కూడా సినిమాకి హైలైట్ అయిందని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో వచ్చే ఆది పినిశెట్టి గారి రోల్ అయితే అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం అవ్వదు. అవసరం లేదనిపిస్తుంది ఆ క్యారెక్టర్. కావాలని ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపిస్తుంది. తమన్ గారు స్టార్టింగ్ నుంచే తన డ్యూటీ మొదలు పెట్టారని చెప్పొచ్చు. తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఓన్లీ ఫర్ బాలకృష్ణ గారే అండి. సినిమా మొత్తం కూడా వన్ మ్యాన్ షో లాగానే ఉంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. బాలకృష్ణ గారు అయితే అఖండ గెటప్లో తాండవం చేశారని చెప్పొచ్చు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ లాజిక్స్ అలాంటివి ఏం పట్టించుకోకుండా బాలకృష్ణ గారు చేసిన అఖండ తాండవ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. అంతకు మించి మూవీలు ఏమీ లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.